ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. దయచేసి ఈరోజు అందరం కలిసి దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, 134వ కీర్తన 3వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి మన దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని సియోనులో నుండి ఆశీర్వదిస్తానని ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. భూమిని, ఆకాశాన్ని చేసినటువంటి దేవాతి దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు దీవించబడడం ఆయనకి చాలా ఇష్టం. దేవుని పిల్లలుగా మనమందరం కూడా దీవించబడడం దేవునికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఈరోజు సియోనులో నుండి నేను మిమ్ములను ఆశీర్వదిస్తానని చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మనందరికీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఆశీర్వాదాలు లేక, దీవెనలు లేక, సంతోషం లేక, సమాధానము లేక నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుని వాగ్దానం నీ కోసమే. సియోనులో నుండి ప్రభు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, తన కృపతో నింపాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వీడియో చూస్తున్నా సరే, ప్రభు నిన్ను తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మేలులు, ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉండగా, నీకున్నటువంటి ప్రతి భారాన్ని ప్రభు మీద వేసినప్పుడు, భయము, భక్తి కలిగి దేవుణ్ణి స్తుతించినప్పుడు సియోనులో నుండి ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. సియోనులో నుండి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీకు కలిగిన సమస్తాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టుకొని ప్రార్థనలు ఏకీభవించండి. తప్పకుండా ప్రభు ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఎక్కడి వారు అక్కడ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాగ్దానాన్ని బట్టి మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మా బిడ్డలందరినీ మీరు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న వ్యాపారాలని దీవెనకరంగా మార్చండి. ఇదిగో ప్రభు, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో ఈరోజే ప్రతి అవసరత నీ మహిమలో తీర్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీ చేతులకే సమర్పిస్తూ ఉన్నాం. నీ దైవికమైనటువంటి కార్యాలు మా బిడ్డలకు మీరు అనుగ్రహించి, నడిపించి, బలపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూసాం కదండి, ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. భూమిని, ఆకాశాన్ని చేసినటువంటి దేవాతి దేవుడు సియోనులో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. ధైర్యం కలిగి మీరు జీవించండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు అందరూ కూడా స్వతంత్రించుకొని దీవించబడుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.